రాక్షస ప్రేమ పార్ట్ 34. నీకు ఇప్పుడు తెలిసిందా అతను మంచివాడని? నాకెప్పుడో తెలుసు. క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్ బాయ్ అని. హహ, ఇంకా ఆపవే అని నవ్వుతుంది వేగ. ఓకే వేగ, ఇక్కడ అంతా ఓకే కాబట్టి పూల్ దగ్గరకు వెళ్దాంరా. మరి నీ సన్ స్క్రీన్ లేదన్నావుగా సాధిక? వింధ్యా ఫ్రెండ్ సుజితని అడిగి తీసుకున్నా. నిన్ను ఒక్కదాన్నే పంపితే మళ్ళీ ఎక్కడ వాటర్లో పడతావేమో అని భయం అంటుంది సాధిక. నేనేం చిన్నపిల్లని కాదు, అదేదో అనుకోకుండా జరిగింది. అనుకోకుండానో జరిగిందిగా. సరే పద, బయటకు వెళ్దాం, మళ్ళీ ఆ జిడ్డుగాడు వస్తాడు అంటుంది సాధిక. జిడ్డుగాడా? వాడేవడే అంది వేగ. ప్రణవ్ ఫ్రెండ్ నీరజ్ పెళ్లి చేసుకుంటావా అంటున్నాడు. ఓహో అవునా, పెళ్ళికి నన్ను పిలుస్తావా అని నవ్వుతుంది వేగ. ఒసే నిన్ను అని సాది వేగాని కొడుతుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ప్రణవ్ వస్తాడు. మీ మరదలి పెళ్ళి అయ్యేలోపు నా ఫ్రెండ్ పెళ్ళి సెట్ అయ్యేట్టు ఉంది. నన్ను పిలుస్తావా అని అడుగుతున్నా ప్రణవ్ గారు. పెళ్ళికి పిలవను అని కొడుతుందా ఏంటి అని నవ్వుతాడు ప్రణవ్. ప్రణవ్ గారు, దీని మాటలు నమ్మొద్దు మీరు అంటుంది సాధిక. నిజంగానే పెళ్ళి సెట్ అయ్యేట్టు ఉంది. పెళ్ళికడుకు ఎవరో కాదు, మీకు బాగా కావాల్సిన అతను ప్రణవ్ గారు. ఎవరండి అతను అంటాడు ప్రణవ్. మీ ఫ్రెండ్ నీరజ్ అంటుంది వేగ. ఏంటి వాడా మళ్ళీ మొదలుపెట్టాడా అమ్మాయిల వెంట పడడం అంటాడు ప్రణవ్. అతను అమ్మాయిల వెంట కాదు పడింది, నా ఫ్రెండ్ వెంట అంటూ నవ్వుతుంది వేగ. వేగ ఏం అందో అర్థం చేసుకోవడానికి 3 minutes పట్టింది ప్రణవ్కి. ప్రణవ్ కూడా వేగాతో పాటుగా నవ్వుతూ అవునా అంటాడు. సాధిక మాత్రం కోపంగా చూస్తుంది వేగాని. నవ్వవే నవ్వు, నన్ను అమ్మాయి కాదంటావా, చెప్తాను నీ పని అని బయటకు వెళుతుంది. సాధిక బెదిరించి వెళ్ళిపోవడం చూసి ఇంకా గట్టిగా నవ్వుతారు ప్రణవ్, వేగ. ఆ నవ్వులు విరాట్ చెవులను చేరి జలస్గా చూస్తుంటాడు. ఓకే ప్రణవ్ గారు, నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తాను, లేదంటే నన్ను చంపేస్తుంది. ఓకే ప్రణవ్, ఓకే అంటూ ప్రణవ్ కూడా వెళ్ళిపోతాడు. ఈవినింగ్ 6 అయినా డెకరేషన్ అవ్వదు. ప్రణవ్ వచ్చి ఇంకెంతసేపటిలో కంప్లీట్ అవుతుంది, పెళ్ళికొడుకు వాళ్ళు అరగంటలో వచ్చేస్తారని చెప్తాడు. ప్రణవ్ గారు, సారీ అండి, మీకు చెప్పిన టైంకి అరేంజ్ చేయలేకపోయాము. 1/2 అవర్లో కంప్లీట్ చేస్తాం అంది వేగ. ఓకే కూల్ వేగ, కంగారు పడకు, ఇంకో 10 minutes తీసుకున్నా పర్లేదు, వాళ్ళని నేను మేనేజ్ చేస్తా, కానీ మీరు టెన్షన్ పడకండి. ఓహో, నీకు తెగ హెల్ప్ చేస్తున్నాడు గురుడు, ఏంటి సంగతి అంటూ తేడాగా చూస్తుంది సాధిక. ఏం లేదు, సాటి మనిషిగా హెల్ప్ చేస్తున్నారు అంతే అంది వేగ. కోయ్ కోయ్, ఏదో తేడా కొడుతుంది నాకు. అమ్మ తల్లి, అలాంటిదేం లేదు అంటూ వెళ్ళిపోతుంది వేగ. ప్రణవ్కి చెప్పినట్టుగానే 1/2 అవర్లో కంప్లీట్ చేస్తారు. అంతా అయ్యాక అమ్మయ్య, మనకి అలాట్ చేసిన రూమ్లో ఫ్రెష్ అయితే మిగిలింది మొత్తం యాంకర్ చూసుకుంటుంది అని ఇద్దరు హ్యాపీగా రూమ్స్ వైపుకు వెళుతుంటే వింధ్యా ఫ్రెండ్ సుజిత వచ్చి పిలుస్తుంది. వేగ సాధికని వింధ్యా రమ్మంటుంది అని చెప్పడానికి. అమ్మో మళ్ళీ ఏంటే అంటూ నీరసంగా ఆమె రూమ్కి వెళ్తారు. డిజైనర్ లెహంగా మేకప్తో పర్ఫెక్ట్ పెళ్లి కూతురులా రెడీ అయి ఉంది వింధ్య. తనని చూడగానే మూవీలో హీరోయిన్ని చూసినట్టు ఫీల్ అవుతారు వేగ, సాది. వేగ సాధికని చూసి హే హాయ్ ఎలా ఉన్నాను అని అడుగుతుంది వింధ్య. ఇద్దరూ సూపర్ అంటూ వేళ్లతో చూపిస్తారు. థ్యాంక్ యూ అని నవ్వింది. మీరు చేసిన డెకరేషన్కి సూట్ అవుతుందా నా కాస్ట్యూమ్? పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని చెప్తుంది వేగ. నిజంగానా వేగ గారు? అవును వింధ్య, అది అడుగుదామనే పిలిపించాను. థ్యాంక్ యూ వచ్చినందుకు అంటుంది వింధ్య. పర్లేదు వింధ్య గారు అని వెళ్ళిపోతుంటే మీరు పార్టీలో జాయిన్ అవ్వరా అని అడుగుతుంది వింధ్య. లేదు, చాలా అలసిపోయాం, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంది సాధిక. రెస్ట్ ఎప్పుడూ తీసుకునేదే, పార్టీస్ రావు కదా, మీరు జాయిన్ అవ్వండి. నో సారీ, నాట్ ఇంట్రెస్టెడ్ అంది వేగ. ప్లీజ్ మాతో జాయిన్ అవ్వండి, చాలా ఫన్ ఉంటుందని చెప్తుంది సుజిత. మాకు మీలా డిజైనర్ డ్రెస్సెస్ లేవు, అసలు నార్మల్ డ్రెస్సెసే తెచ్చుకోలేదు అంది సాధిక. ఓహ్ మా దగ్గర చాలా ఉన్నాయి, అవి వేసుకుని వచ్చేయండి. సుజిత, వీళ్ళకి లెహంగాస్ ఇవ్వవే అంటూ ఆర్డర్ వేస్తుంది వింధ్య. హే రండి, ఆ రూమ్ నిండా అవే ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి అంది సుజి. వేగ సాది వద్దు అని ఎంత చెప్తున్నా వాళ్ళు వినరు. ఇంకా కాదనలేక సాది వెళ్ళి ఇద్దరి కోసం లెహంగాస్ తెస్తుంది.
బ్యూటీషియన్ వచ్చి ఇద్దరిని రెడీ చేస్తుంది. దుప్పట్టా ఒక సైడే వేసేసరికి బాడీ అంతా కవర్ అవ్వదు వేగాకి. వేగా బ్యాక్ నుండి ఫ్రంట్ వరకు కవర్ అయ్యేలా వేసుకుంటుంటే, హే ఇలా బాగోదు ఈ డ్రెస్కి అని తీసేస్తుంది సుజి. సింగిల్ సైడ్ వేసుకుంటే అందరూ చూస్తారేమో అని భయపడిపోతుంది వేగా. ఓహ్ వేగా, పార్టీలో చాలామంది ఇలానే రెడీ అయి ఉంటారు. ఇదంతా ఇప్పుడు కామన్, ఎవరూ చూడరు, ఇలా ఉండనివ్వు అంటూ ఒకవైపే వేస్తుంది. నేను చూడు స్లీవ్లెస్ బ్లౌజ్ వేశాను, ఇంకా చున్నీ అంటావా అది వేసుకోను, ఇప్పుడు ఇదే ట్రెండ్, ఏం కాదు రండి పార్టీకి అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంది సుజిత. వింధ్య ఎంట్రీ స్పెషల్గా అరేంజ్ చేయడంతో ఆమె రాకముందే పార్టీకి వెళ్ళిపోతారు అందరూ. పార్టీలో అందరి డ్రెస్సింగ్ అలానే ఉండేసరికి వేగా కొంచెం ఫ్రీ అవుతుంది. విరాజ్ ఆమెను చూసి ఫ్రీజ్ అయిపోతాడు. ఇదేంటి రోజు రోజుకి ఇలా మారిపోతుంది? ఓ గాడ్, చాలా అందంగా ఉంది. నేను దీన్ని టచ్ చేయకూడదు అనుకున్నా, కానీ ఇది టెంప్ట్ చేసేస్తుంది అనుకుంటూ వేగా దగ్గరకు వెళ్ళి నడుము మీద చెయ్యి వేస్తాడు విరాజ్. వేగా ఆ అని గట్టిగా అరుస్తుంటే విరాజ్ నోరు మూసి పక్కకి తీసుకెళ్తాడు. ప్లెయిన్గా ఉన్న ఆమె నడుము మీద చెయ్యి వేస్తాడు విరాజ్. వేగా నోటి మీద నుండి చేతులు తీస్తాడు విరాజ్. వేగా పాప కప్పలా నోరు తెరిచి విరాజ్ మీద పడిపోతుంది. మార్నింగ్ ఎన్ని కబుర్లు చెప్పావు, ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి అంటూ కంటిన్యూస్గా విరాజ్ని తిడుతూనే ఉంది. నేను టెంప్ట్ అయ్యానని దీనికి తెలిస్తే ఫుల్గా ఆడుకుంటుంది. ఎందుకైనా మంచిది రూట్ మార్చాలి అనుకొని బెక్ అంటున్న వేగా నోటికి తన చెయ్యి పెట్టి, అమ్మ తల్లి నోర్మూయి, నీకోసం ఎవరు పడి చచ్చిపోవడం లేదు. నువ్వు అక్కడ ఉన్నావని తెలిస్తే అసలు ఆ ప్లేస్కే వచ్చేవాడిని కాదు అంటాడు విరాజ్. అవునా అంటూ విరాజ్ని నమ్మనట్టుగా చూస్తుంది వేగా. ఏంటి ఆలుక్, నేను చెప్పేది నిజం అంటూ కొంచెం తడబడతాడు. సి మిస్టర్ విరాజ్, నువ్వు అబద్ధం చెప్పాలి అనుకున్నా నీ బాడీ లాంగ్వేజ్ నిజం చెప్పేస్తుంది. నువ్వు తప్పించుకుందామని చూడకు అంటుంది వేగా. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకోసం రాలేదు. ఆహా, మరి ఎవరి కోసం వచ్చారో అంది వేగా. అవన్నీ నీకు చెప్పాల్సిన పని లేదు వేగా. నువ్వు చెప్పకపోతే నా కోసమే వచ్చావు అనుకుంటాను విరాజ్ అంది వేగా. అనుకో, నాకేం కాదు అన్నాడు విరాజ్. ఎందుకయ్యా నీకు ఆ యాటిట్యూడ్లు? లెహంగా వేసి సింగిల్ సైడ్ పిన్ పెట్టగానే టెంప్ట్ అయ్యావా? చున్నీని గిరాగిరా తిప్పుతుంటే విరాజ్ గుండె గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఉఫ్, ఇది మామూలుది కాదు అనుకుంటూ ఆమె నడుము చూస్తాడు విరాజ్. అయ్యగారు పడిపోయారు, చిన్న నడుమును చూసి అనుకుంది వేగా. నేను నీకోసం రాలేదు అంటాడు మళ్ళీ విరాజ్. ఆహా, ఎవరి కోసం వచ్చా? ఒక అమ్మాయి అక్కడ అందంగా ఉంది, తన కోసం వెళ్ళాను అన్నాడు విరాజ్. అబ్బో అవునా, సొల్లు చెప్పకు అంటూ యాటిట్యూడ్గా చూస్తుంది వేగా. నేను చెప్పేది నిజం, ఎవరి కోసం వచ్చానో చూపిస్తాను రా అంటూ వేగా చెయ్యి పట్టుకొని పార్టీ వైపుకు తీసుకువెళ్తాడు. ఎవరో ఒక అమ్మాయిని చూపించి తప్పించుకుందాం అనుకుని ఒక అమ్మాయిని చూపిస్తాడు వేగాకి. సుజితానా అంది నోరు తెరిచి వేగా. ఓయమ్మో, దీనికి ఆ అమ్మాయి తెలుసా ఏంటి అని షాక్ అవుతాడు విరాజ్. ఆ అమ్మాయి సుజి, పెళ్లి కూతురు ఫ్రెండ్. అంటే తన కోసం వచ్చావా అని నోరు తెరిచి చూస్తుంది వేగా. సుజీని ఒకసారి స్కాన్ చేసి, అవును ఆమె కోసమే వచ్చాను నేను. చూసావుగా, నీకన్నా సూపర్ ఫిగర్ తను. ఆమెను దక్కించుకోవడం కోసం ఏమైనా చేయొచ్చు అన్నంతగా ఉందంటూ ఆమెనే కన్నార్పకుండా చూస్తుంటే వేగా కోపంగా విరాజ్ వైపుకు తిరిగి, ఆ అమ్మాయి మీద పడిందా నీ కన్ను? తను నాకు కొంచెం పరిచయమే, నీకు దూరంగా ఉండమని చెప్తా ఆగు అంది వేగా. ఇప్పుడు నా గురించి అడిగితే ఆ పిల్ల ఏం చెప్తుందో. ఇది ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళేలోపు నేనే ఆమెని పరిచయం చేసుకోవాలి అనుకుంటాడు విరాజ్. వేగా, ఎక్కడికి వెళ్ళిపోయావని సాధిక అంటుంటే, ఏం లేదు, చిన్న పని ఉండి పక్కకు వెళ్ళాను, ఇప్పుడే వస్తాను అంటూ సుజీ వైపుకు వెళుతుంది వేగా. షిట్, ఇది ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తుందే అని కంగారుగా చూస్తాడు విరాజ్. సార్, మార్నింగ్ మీరు ఇచ్చిన జర్కిన్ మీకు తిరిగి ఇవ్వలేదుగా అని సాధిక మాట్లాడిస్తుంది విరాజ్ని. ఇట్స్ ఓకే, ఇవ్వకపోతేలే, మీరే ఉంచుకోండి అంటాడు విరాజ్. అయ్యో, అలా ఎలా ఉంచుకుంటాం, అది నా ఫ్రెండ్ దగ్గర ఉంది, తెచ్చి ఇస్తాను ఆగండి అంటుంది సాధిక. అది అమ్మాయిలది కదా, నేను తీసుకున్న ఏం చేసుకోను, మీరే ఉంచుకోండి అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు విరాజ్. అది నిజమే కదా, అబ్బాయిలు ఏం చేసుకుంటారు అని ఆలోచిస్తుంది సాధిక.
వేగ సుజిని చేరుకునేలోగా ఫాస్ట్గా వెళ్ళి విరాజ్ ఆమె వెనక నుంచొని సుజిత అని పిలుస్తాడు. ఎవరు అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది సుజిత. హ్యాండ్సమ్గా ఉన్న విరాజ్ని చూసి తొలిచూపులోనే ఫ్లాట్ అయిపోతుంది. నేను మీకు తెలుసా అంటుంది మెరిసే కళ్ళతో. ఆ అమ్మాయి కళ్ళని చూడగానే విరాజ్కి అర్థమైపోతుంది ఆమె అతన్ని లైక్ చేస్తుందని. ఓహ్, ఇంకేం, ఎక్కువ ఇబ్బంది పడే పని లేదు, ఈజీగానే పడేయొచ్చు అనుకుంటాడు విరాజ్. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన వేగ సైడ్ అయిపోతుంది. విరాజ్ ఉండగా వెళ్ళి వార్నింగ్ ఇస్తే బాగోదు అని మధ్యలోనే ఆగిపోతుంది. మీకు నా పేరు ఎలా తెలుసు, మీరెవరు ఇంతకీ అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది సుజి. అవన్నీ చెప్తేనే నాతో మాట్లాడతారా అంటాడు విరాజ్. అలా అని కాదు, తెలిస్తే కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చని నా ఉద్దేశం. నా పేరు విరాజ్, నేను ఇక్కడ ఒక సీక్రెట్ ఆపరేషన్కి వచ్చాను, అది చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. ఈ పార్టీలో మీరు చాలా అట్రాక్టివ్గా కనిపించారు, మీ గురించి తెలుసుకోవాలని అనిపించింది, మీ నేమ్ కనుక్కున్నా. నేమ్ తెలిస్తే చాలు కదా మీతో మాటలు కలపడానికి, సో అలా నీతో మాట్లాడుతున్నా నాడు విరాజ్. నేమ్ తెలుసుకొని చాలా రాబట్టాలని చూస్తున్నారు, మెచ్చుకోవచ్చు మీ టాలెంట్ని విరాజ్. థ్యాంక్ యూ సుజిత, మీ డీటెయిల్స్ చెప్తారా అంటాడు విరాజ్. చెప్తానులే, అన్నీ ఇప్పుడే చెప్తే మీరు నాతో మాట్లాడాలి అనుకోరుగా, ఈ పెళ్ళి అయ్యే వరకు నన్ను ఫాలో అవుతూ ఉండండి, ఒక్కో డీటెయిల్ చెప్తాను నా గురించి అంది సుజిత. అబ్బో, దీనికి నేను నిజంగానే పడిపోయా అనుకుంది. ఇది వదిలిపెట్టడం లేదే అని విరాజ్ ఒక వింత నవ్వు విసిరి ఓకే బాయ్ అంటాడు. ఆగండి, అప్పుడే వెళ్ళిపోతున్నారే అంటూ విరాజ్ దగ్గరకు వచ్చి ఒక హగ్ ఇస్తుంది. విరాజ్ భయపడిపోతాడు, వేగ ఎక్కడ చూస్తుందేమో అని, తనని ఎక్కడ తప్పుగా అనుకుంటుందో అని. విరాజ్ అనుకుంటుండగానే వేగ వీళ్ళిద్దరినీ చూస్తూనే ఉంది. విరాజ్ ఆమె వైపు చూసి నాకేం తెలియదు అంటుంటే వేగ తనకేం పట్టనట్టు సైడ్కి తిరిగేసరికి ఓహో, దీనికి బాగా కోపం వచ్చినట్టు ఉంది, నన్ను చూడని కూడా చూడడం లేదు. ఈ మ్యారేజ్ అయ్యేలోపు మా మధ్య గొడవలన్నీ క్లియర్ చేసి దాన్ని నా ఇంటికి తీసుకువెళ్ళాలి అంటే ఈ సుజితని వాడుకోవాల్సిందే అనుకొని ఆమె చుట్టూ చెయ్యి వేసి లుకింగ్ హాట్ అంటూ నడుము గిల్లుతాడు విరాజ్. విరాజ్తో ఎలా అయినా డేట్ ప్లాన్ చేయాలని ఫిక్స్ అవుతుంది సుజి. కానీ అప్పుడే విరాజ్కి లొంగిపోయాను అని తెలిస్తే అతన్ని తన వెంట తిప్పుకోవడం కుదరదు అనుకొని సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే క్రాకర్స్ బ్లాస్టింగ్ వినిపించేసరికి అందరూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎంట్రీ వైపు చూస్తారు. మీట్ యూ లేటర్ విరాజ్ అంటూ బుగ్గ మీద కిస్ ఇచ్చి వింధ్య దగ్గరకు వెళ్ళి వింధ్య వెల్కమ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సుజి. వింధ్య తన హస్బెండ్ రితేష్ ఇద్దరు స్టేజ్ మీదకి రాగానే యాంకర్ పార్టీని స్టార్ట్ చేస్తుంది. కపుల్స్ అందరితో డ్యాన్స్ చేయిస్తుంది. కపుల్స్ డ్యాన్స్ అవ్వగానే యంగ్ గర్ల్స్ బాయ్స్ని వాళ్ళకి నచ్చిన పెయిర్స్ని వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సుజిత విరాజ్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లోర్ మీద డ్యాన్స్ చేస్తుంది. సాధిక షాక్ అవుతూ వేగా చూసావా సాతో ఎలా డ్యాన్స్ చేస్తుందో, అయినా మనకు తెలియని వాళ్ళు మన బాడీని టచ్ చేస్తుంటే మనం చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం, సుజిత చూడు ఎంత క్యాజువల్గా డ్యాన్స్ చేస్తుందో అంటుంది సాధిక. అప్పుడు పరిశీలిస్తుంది వేగా వాళ్ళిద్దరిని. విరాజ్ ఎక్కడ టచ్ చేసినా మిలికరి తిరుగుతూ అతనికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ ఉంది సుజిత. అదంతా చూడలేక వేగా పక్కకి తిరుగుతుంది. ప్రణవ్ వేగా ముందుకు వచ్చి నాతో డ్యాన్స్ చేస్తారా అని అడుగుతాడు. నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి వేగా వాళ్ళకి ఇచ్చిన రూమ్స్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు నా కళ్ళల్లో నుండి నీళ్లు ఎందుకు వస్తున్నాయి, నాకు తెలియకుండానే విరాజ్ని నా భర్తగా అనుకుంటున్నానా, నో వే, అతను నా భర్త ఎప్పటికీ అవ్వలేడు. మార్నింగ్ నేను అతనితో చాలా చెత్తగా ప్రవర్తించా, ఈ రోజు నుండి నాకు విరాజ్తో సంబంధం లేదు, అతను ఏం చేసినా నేను పట్టించుకోకూడదు. ఒక అమ్మాయి తనంతట తనుగా వచ్చి విరాజ్ని కోరుకుంటే నేను మధ్యలో వెళ్ళకూడదు, అతను ఎవరి మీదైనా బలవంతం చేస్తేనే నేను అడ్డుగా వెళ్ళాలి అనుకుంటుంది. ఈ రోజు నుండి విరాజ్ విషయంలో అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అవుతుంది వేగా. ఈరోజుతో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయిందండి. వేగా పాప విరాజ్ని పట్టించుకోదు అంట, సుజీ పాప విరాజ్కి ఫ్లాట్ అయిపోయింది.
ఇప్పుడు ఆమె నుండి తప్పించుకోవడానికి బాబుగారు ఎంత కష్టపడాలో చూద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. వీళ్ళిద్దరూ కలుస్తారంటారా? మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారా? ఇంతకీ ఎవరు తగ్గుతారు, విరాజా వేగానా?